గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ త్వరలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలోనే మొదటిసారిగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపట్టనుంది కేంద్ర రైల్వే శాఖ. ఇందుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర అనుమతులను మంజూరు చేసింది. రాష్ట్ర సీఎం మంత్రులు ఈ ప్రాజెక్టుపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. మరో 3 నుంచి 4 నెలల్లో ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు డీపీఆర్ పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. రైల్వే శాఖ సరికొత్తగా తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఇటు రైల్వే ప్రాజెక్ట్ కొత్తది తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్దీ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ట్రాన్స్పోర్ట్ ని కూడా కొత్త విధానాలతో తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న RRR కి ఆనుకొని రైల్వే ప్రాజెక్ట్ కొత్త తీసుకురాబోతున్నారు. ఈ రైల్ రింగ్ ప్రాజెక్ట్ సంబంధించి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? అయితే ఇది ఔటర్ రింగ్ రైల్ అని ఒక ప్రపోజల్ చేశాము. ముఖ్యంగా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ RRR ప్రాజెక్ట్తో ముందుకు వచ్చినప్పుడు దానికి అనుసంధానంగా ప్యారలల్గా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అన్నది మేము విజువలైజ్ చేశాము. దాన్ని ఇప్పుడు మేము కూడా రీజనల్ రింగ్ రైల్ అని రీఫ్రేజ్ చేస్తూ ఉన్నాం నామన్క్లేచర్ని. అయితే దీంట్లో ముఖ్యంగా ఉద్దేశము ఏంటంటే మనకి జంట నగరాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ రైల్ నెట్వర్క్ నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ వచ్చి మనకి జంట నగరాల్లోని ఇంపార్టెంట్ స్టేషన్స్లో కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రతి ట్రైన్ అంటే బైపాస్ అయ్యి వెళ్ళాల్సిన ట్రైన్స్ కూడా సిటీలోకి ఎంటర్ అయ్యి వెళ్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ జంక్షన్ స్టేషన్స్లో కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సరుకు రవాణా చేసే గూడ్స్ ట్రైన్స్. సో ఇవి అంటే త్రూ వెళ్ళాల్సిన ట్రైన్స్ కూడా స్టేషన్లోకి రావడం వల్ల అంటే రైల్వే ట్రాఫిక్ రద్దీ పెరగడము, డిటెన్షన్స్, కంజెషన్స్ కూడా ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి సిటీ గ్రో అవడం వల్ల ఇక్కడ ఎక్కువ పెద్ద మొత్తంలో అంటే ట్రాక్స్ పెంచి అంటే డబ్లింగ్ కానీ ట్రిప్లింగ్, క్వాడ్రిప్లింగ్ చేయడం కూడా వితిన్ సిటీ ప్రిమైసెస్లో ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈ RRRకి అనుకూలంగా ప్యారలల్గా ఈ రీజనల్ రింగ్ రైల్ ఏదైతే రాబోతుందో అది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ బౌండ్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే సిటీలోకి ఎంటర్ కాకుండా బైపాస్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో వాటి రెస్పెక్టివ్ డైరెక్షన్లో వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకి సిటీ గ్రో అవుతుంది. మీరు అన్నట్టుగానే గ్రోయింగ్ నీడ్స్ ఆఫ్ ద సిటీ అది సబర్బన్ ఏదైతే ఎక్స్పాండ్ అవుతుందో సిటీలో అక్కడ కూడా రైల్వే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల అక్కడి వాళ్ళకు కూడా మూవ్మెంట్ జరగడము, అలాగే గూడ్స్ సరుకు రవాణాకు సంబంధించి కూడా ముడి సరుకులు రావడము, లేదంటే వాళ్ళ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ బయటికి మార్కెటింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇది వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ నార్త్, ఈ పర్పుల్లో ఉన్నది నార్త్ సైడ్ అలైన్మెంట్ అండి. అయితే సౌత్ సైడ్ అలైన్మెంట్ టెంటేటివ్గా ఇది. సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. అయితే మాకు ఏదైతే సర్వే దీనికి RRRకి సంబంధించి రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్వే మాకు 2023లో శాంక్షన్ అయింది. సర్వే చేయడం కూడా జరిగింది. నార్త్ సైడ్ అలైన్మెంట్ని ఇలా ఏదైతే లైట్ గ్రీన్లో ఉందో అలా మేము ఫైనల్ చేసుకున్నాము. సౌత్ సైడ్ కూడా టెంటేటివ్గా మేము ఫైనల్ చేసుకున్నాము. RRR ఇంకా సౌత్ సైడ్ ఇంకా ఫైనల్ కాలే కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సదర్న్ పోర్షన్ టు బి ఫైనలైజ్డ్. సో దానికి అనుకూలంగా సౌత్ను కూడా మేము ఫైనలైజ్ చేస్తాము. అయితే ముఖ్యంగా దీంట్లో ఉద్దేశం ఏంటి అని అంటే మనకి మేజర్గా అంటే ఇటు నార్త్లో వచ్చేస్తే మనకు వికారాబాద్ నుంచి మెదక్, అక్కన్నపేట్, గజ్వేలు, మాసాయిపేట్, సిద్దిపేట్, వంగపల్లి అంటే భువనగిరి దగ్గర అట్లా ఇది నార్త్లో కలుస్తుంది. సౌత్లో కూడా అటు ఇటుగా మనకి చిట్యాలు, రామన్నపేట్ ఈ టౌన్స్ని కనెక్ట్ చేస్తూ సౌత్ సైడ్ కూడా అలైన్మెంట్ ఫైనల్ అవుతూ ఉంది. అయితే మనకి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే మినిస్టర్ గారిని ఈ ప్రాజెక్ట్ని అంటే ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే రైల్వే మినిస్టర్ గారు ఇమ్మీడియట్గా ఏదైతే మనకు RRR ఫైనల్ అవుతుందో దాంట్లోనే కొద్ది మేర ల్యాండ్ని స్పేర్ చేయాలి అంటే ఇమ్మీడియట్గా దాన్ని అంటే RRRని ఆనుకొని రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా రావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా రైల్వే ఆఫీసర్స్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా దీని పట్ల డిస్కషన్ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మేము సర్వే చేస్తున్నామో అలైన్మెంట్స్ను కూడా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ RRRని ఆనుకొని ఇమ్మీడియట్గా వచ్చే విధంగా కూడా మేము చేయబోతా ఉన్నాం. ఓకే సార్, అంటే ఈ ఓవరాల్ ప్రాజెక్ట్కి సంబంధించి అలైన్మెంట్ ఎన్ని కిలోమీటర్ రాబోతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఎస్టిమేట్ చేసే అవకాశం ఉంటుంది?
ఆ అన్ని చోట్ల కూడా మనకు ప్రాపర్ కనెక్టివిటీ ఉండేందుకు ఫ్లైఓవర్స్ అంటే రైల్ ఓవర్ రైల్ కూడా దాదాపు 6 రైల్ ఓవర్ రైల్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో మొత్తం టోటల్ అంటే రూట్ కిలోమీటర్స్ వచ్చేసి ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు 400 నుంచి 450 కిలోమీటర్ల మేర ఉండబోతా ఉంది. అయితే ప్రాజెక్ట్ కాస్ట్ విషయానికి వస్తే అంటే కంప్లీట్ మనకు సర్వే ఫైనలైజ్ అయ్యి డిపిఆర్ ప్రిపేర్ అయితే పూర్తి కాస్ట్ అంచనాలు రావచ్చు. డెఫినెట్గా ఇది అంటే పెద్ద ప్రాజెక్టు మోర్ దాన్ 10,000 crores-కు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఒక్కసారి సర్వే నిర్వహిస్తున్నారు, ఆల్మోస్ట్ నార్త్ అయిపోయిందని చెప్పారు. ఓవరాల్ సర్వే అయిపోవడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? డిపిఆర్ని ఎప్పటి వరకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది? అదే అంటే సర్వే పోర్షన్ అంటే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. నార్త్ సైడ్ అలైన్మెంట్ కూడా చేసి ఈ స్టేషన్ డిజైన్స్, బ్రిడ్జ్, కల్వర్ట్స్ ఏవైతే ఉంటాయో అన్ని డిజైనింగ్ పార్ట్ కూడా నార్త్ సైడ్ అయిపోయింది. సౌత్ సైడ్ని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాము. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని మరో 3 లేదా 4 నెలల లోపు ఈ అంత కంప్లీట్గా డిపిఆర్ ప్రిపేర్ అయ్యి ఇది రైల్వే బోర్డుకు పంపించేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎస్, ఓవరాల్గా అయితే హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో ఇట్లాంటి కొత్త ప్రాజెక్ట్స్ మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే త్వరలోనే ఒక 3-4 నెలల్లోనే దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది రీజనల్ రైల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సిద్దిక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.